హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయటం రానివారు అలాగే బ్యాచిలర్స్ కూడా ఈ రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 300 గ్రాముల చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ మరియు లైట్గా ఆయిల్ని కూడా వేసుకుని వీడియోలో చూపించిన విధంగా అన్ని ముక్కలకు బాగా పట్టించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ మెజర్మెంట్ గ్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్లాసుతో 2 గ్లాసుల బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ ముందు 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్లో బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. పెద్ద గ్లాసుతో 2 గ్లాసుల బియ్యం అంటే ఒక 700 గ్రాముల వరకు బియ్యం తీసుకున్నాను. తరువాత రైస్ కుక్కర్ని ఆన్ చేసుకోవాలి. కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న గ్లాసుతో కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకోవాలి. అలాగే కొంచెం తక్కువగా చిన్న గ్లాసు నెయ్యిని వేసుకోవాలి. లైట్గా వేడెక్కిన తరువాత 18 లవంగాలను వేసుకోవాలి. మీరు స్పైసీగా కావాలంటే 18 వేసుకోండి, లేకపోతే ఒక 2-3 తగ్గించి వేసుకోవచ్చు. 2 అంగుళాల దాచిన చెక్క ముక్కలు, 4 యాలకులు, 2 జాపత్రి. ఇక్కడ నేను వేసుకుంటున్న అనాస పువ్వులు చిన్నవిగా ఉన్నాయి కాబట్టి 2.5 తీసుకున్నాను. అవే పెద్ద అనాస పువ్వులు అయితే 1.5 అనాస పువ్వు రేఖలను ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి. చిన్నవి 6 మరాఠా మొగ్గలు, 1/2 స్పూన్ షాహీ జీరాను కూడా వేసుకోవాలి. చిన్నవి 6 బిర్యానీ ఆకులను వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి లైట్గా వేగిన తరువాత 1.5 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నని చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరియు 4 పచ్చిమిరపకాయలను కూడా చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కొద్దిగా జీడిపప్పును వేసుకోవాలి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు మొత్తం అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తరువాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ కూడా వేసుకుని మొత్తం అన్నిటిని బాగా కలుపుకోవాలి. దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని ఈ చికెన్ని 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని అడిగంటి పోకుండా బాగా కలుపుకోవాలి. చికెన్ ఈ విధంగా బాగా మగ్గిన తరువాత ఏ గ్లాసుతోటి అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాసుతోటి 3 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కొద్దిగా జాజికాయ పౌడర్ మరియు ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మూత తీసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకు నేను వేసుకున్న ఫ్లేవర్స్, సాల్ట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినవి. తరువాత బియ్యాన్ని వీడియోలో చూపించిన విధంగా చేత్తో బాగా వాడేసుకుని వేసుకోవాలి, లేదా ఒక జాలలో అయినా సరే వాడేసుకుని వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బియ్యం వేసుకున్న తరువాత ఒకసారి గరిటెతో అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మళ్ళీ ఎక్కడా కూడా గరిటెతో కదపకూడదు. ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని రెడ్ కలర్లో ఉన్న లైట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకుని వచ్చిన తరువాత మళ్ళీ ఆన్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు ఉంచుకుని రైస్ కుక్కర్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి.
చివరిగా కొద్దిగా పుదీనా కొత్తిమీరను చల్లుకొని స్లోగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ టేస్టీగా అలాగే ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో చూశారు కదా. మరి మీరు కూడా అంతే సింపుల్గా అదే టేస్ట్తో చేసుకుని మరి మీకు కూడా ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.